కేసీఆర్ పాలనలో మార్పొస్తదా? ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన నాటి నుంచి సీఎం కేసీఆర్లో మొదలైన టెన్షన్కు నవంబర్ 3వ తేదీన ఎండ్ కార్డ్ పడింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించడం కేసీఆర్కు పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. అక్కడ కేసీఆర్ కానీ గెలిచి ఉంటే హుజూరాబాద్ ప్రజలు తెలివైన వారని అక్కడ ధన్యవాద సభలు భారీగా పెట్టేవారు. కానీ అలా జరగకపోయేసరికి ఓటర్లకు కృతజ్ఞత లేదని, లీడర్లు మోసం చేశారు అని సనుగుడు మొదలయ్యింది. దీనికి ఆజ్యం పోస్తూ కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల తోటాలు జోరుగా పేలాయి. ఈ పరిస్థితుల్లో వీరిద్దరి మధ్య యుద్ధం మొదలు కాబోతుంది అని అంతా భావించారు. కానీ ఇదంతా చప్పున చల్లారిపోవడంతో జనాలకు కూడా వినోదం లేకుండా పోయింది. ప్రస్తుతం ఓటమి తరువాత పరిస్థితులను ఎదుర్కోవాల్సిన, అలాగే తాను చేసిన తప్పులను దిద్దుకోవాల్సిన అవసరం కేసీఆర్కు ఏర్పడింది. ఉప ఎన్నికలు అనేవి బ్రిటిష్ పార్లమెంటరీ విధానం నుంచి వచ్చినవి. వాటినే ఇప్పుడు మనం అనుసరిస్తున్నాం. ఉప ఎన్నికలు ఎక్కువ కావడం వల్ల ఇంగ్లాండ్ క్షీణిస్తూ వస్తుంది అని పొలిటికల్ అబ్జర్వర్లు చెప్తూ వచ్చేవారు. దానినే ఇంగ్లీష్ డిసీజ్ అని పిలిచేవారు. ఉప ఎన్నికల వలన ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని వారు వెల్లడించారు. ఇండియాలో కూడా తరచూ జరుగుతున్న ఉప ఎన్నికలను ఎలా తగ్గించాలి అనే విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ ప్రతిష్టను ఖచ్చితంగా దెబ్బతీసింది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి చెందినప్పటికీ అది హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన పరాభవం అంతటి నష్టాన్ని కలిగించలేదు. కేసీఆర్ హుజూరాబాద్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇంత చేసినప్పటికీ హుజూరాబాద్లో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పరాభవం అవుతారు అనేలా ప్రభావాన్ని కలిగించింది. హుజూరాబాద్ ఓటమి కేసీఆర్ తన పందాను తప్పనిసరిగా మార్చుకునేలా చేస్తుంది. కేసీఆర్ మార్పుకు సంబంధించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేదంటే మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి దిగజారవచ్చు. ఒకవేళ కేసీఆర్ హుజూరాబాద్లో గెలిచి ఉంటే తన 7 ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా మరోలా ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరింత కష్టాల్లోకి కూరుకుపోయింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు రాబడుతుంది అని అందరూ భావించారు. అవన్నీ పటాపంచలై కాంగ్రెస్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా పోరాడాల్సిన అగత్యం ఏర్పడింది. అరుపులు, ధర్నాలు విజయానికి బాటలు వేయవు. కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి. లేదంటే తెలంగాణలో మరో పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. టీఆర్ఎస్తో పొత్తును కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా? పార్టీలో తమకు సముచిత స్థానం కల్పించడం లేదన్న అసంతృప్తి టీఆర్ఎస్ నేతల్లో ఉంది. కేసీఆర్, ఆయన కుటుంబం ఉప ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించింది. కానీ మిగిలిన నాయకులు అందరూ ప్రేక్షకులుగానే చూస్తుండిపోయారు. ఎందుకంటే వారికెప్పుడు వారి బాధ్యతలను కేటాయించలేదు. కేసీఆర్ బలహీనపడితే ఇతర పార్టీలలోకి వలసలు ప్రారంభమై ఈటెల రాజేందర్లా మరింత మంది పుట్టుకొస్తారు. హుజూరాబాద్ విజయాన్ని తన గెలుపుగా బీజేపీ ఖాతాలో వేసుకోవచ్చు. సహజంగానే చాలా మంది ఈటెల రాజేందర్ వల్లే గెలుపు సాధ్యపడింది అని అనుకోవచ్చు. వాస్తవానికి బీజేపీ, దాని నాయకుల సహకారం లేకుండా ఈటెల రాజేందర్ గెలవలేకపోయేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తన శక్తినంతా కూడగట్టి ఈటెలను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. దుబ్బాక, హుజూరాబాద్లో సరైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ఉప ఎన్నికల్లో తుది వరకు పోరాడవచ్చు అని బీజేపీ నిరూపించింది. కానీ ఆ పార్టీ 2023 సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 మంది మంచి అభ్యర్థులను నిలబెట్టగలదా? కేసీఆర్ ఉద్రేక రాజకీయాలను తగ్గించి రోజువారీ వివాదాలను నివారిస్తూ తన పార్టీని బతికించుకోవచ్చు. ఒక సాధారణ రాజకీయ నాయకునిగా కాకుండా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వలె సౌమ్యులుగా లో ప్రొఫైల్తో ఉండడమే కాకుండా జ్యోతి బసు, ఏకే ఆంటోనీల్లా ప్రముఖ రాజకీయ నాయకులుగా పేరు పొందవచ్చు. 32 జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ పెద్ద తప్పు చేశారు. దానివల్ల పాలన అసాధ్యంగా మారింది.
కానీ వాటిని ఇప్పుడు తగ్గించే ధైర్యం ఆయనకు ఉందా? ఇటువంటి అస్థిరమైన తప్పులు తెలంగాణను పాలించలేని విధంగా తయారు చేస్తున్నాయి. కుటుంబ రాజకీయాలు, కోటరీలు, నాయకత్వ భాగస్వామ్యంపై కేసీఆర్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని వర్గాలకు నగదు పథకాలను ప్రకటిస్తే అవి ఓట్ బ్యాంకులను సృష్టిస్తాయి అనుకోవడం రాజకీయంగా ఆత్మహత్య లాంటిది. అలాంటి పథకాల నుంచి తమను మినహాయించారు అనే కారణంగా యాంటీ కేసీఆర్ ఓట్ బ్యాంకులు తయారు అవుతాయి. 2009 నుంచి 2014 సంవత్సరం వరకు అన్ని సాంఘిక సంక్షేమ పథకాల నుంచి రైతులను, అగ్ర కులాలను మినహాయించి సోనియా గాంధీ కూడా ఇలాంటి తప్పే చేశారు. అది కాంగ్రెస్ వ్యతిరేకుల ఐక్యతకు దారితీసి కాంగ్రెస్ను దారుణంగా దెబ్బతీసింది. కేసీఆర్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. తమను తాము మేధావులుగా చెప్పుకునే కొందరు 2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే జనాలు నీరాజనాలు పడతారు అని చంద్రబాబు నాయుడుకు సలహా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తెలివైన రాజకీయ నేత అయినా కూడా వారి మాటలు విని బీజేపీ పవన్ కళ్యాణ్తో విడిపోయి జగన్మోహన్ రెడ్డి సునాయాస విజయానికి కారకులయ్యారు. ఈటెల రాజేందర్ లాంటి వారి మాదిరిగానే తాను కూడా అవమానాలు భరించలేకే తెలుగుదేశం పార్టీ వీడి వచ్చాను అనే విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం నాయకులు కేసీఆర్ వల్ల ఏమీ కాదన్నారు, కానీ ఆయన చరిత్ర సృష్టించారు. కేసీఆర్ మొదట తన చుట్టూ ఉన్న స్వార్థపరులను, భజన పరులను తరిమి కొట్టాలి. బీజేపీ విషయానికి వస్తే గెలుపు చూసి పొంగిపోకుండా కేసీఆర్ చేసే తప్పుల కోసం ఆ పార్టీ వేచి చూడాలి. అలా కాకుండా బీజేపీ ముందుగానే హైపర్ యాక్టివ్గా మారితే కేసీఆర్ తన తప్పులు ముందే తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశం ఉంది. అందువల్ల కేసీఆర్ తప్పులు చేయడానికి బీజేపీ అవకాశం ఇవ్వాలి. మీ శత్రువులు పొరపాట్లు చేసేటప్పుడు వారికి భంగం కలిగించకండి అని 200 ఏండ్ల క్రితం నెపోలియన్ మహాచక్రవర్తి చెప్పిన విషయాన్ని బీజేపీ గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించేలాంటి పనులు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ ఆయన పాలన కొనసాగించాలి అనుకుంటే ముందుగా 32 జిల్లాల వల్ల కలిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయడంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి పరిష్కారం చూపినట్లయితే జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఆఫీసులలో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నేతల అటెన్షన్ సంపాదించాలి అని చూసే సోషల్ మీడియా ఆఫీసర్లను కేసీఆర్ పక్కకు తప్పించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఇంకా పతనం అవుతారా లేక పుంజుకుంటారా అనేది పూర్తిగా ఆయన ఇష్టం. తిరిగి మొదలు పెట్టేందుకు ఆయనకు తగిన సమయం ఉన్నా మళ్ళీ పద్మ వ్యూహంలో చిక్కుకుంటారా, బయటపడతారా అనేది ఆయన చేతిలోనే ఉంది. కేసీఆర్ తెలివైన వారు, ప్రశ్నలు జవాబులు అన్నీ ఆయనకు తెలుసు. కానీ కేసీఆర్ సరైన జవాబులు ఎంచుకుంటారా? చదరంగంలో కూడా మహానాయకులు అయిన గ్రాండ్ మాస్టర్స్ కూడా చిన్న చిన్న తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నట్లే ఆయన కూడా తన తప్పులకు మూల్యాన్ని చెల్లించుకోనున్నారా అన్నది ఆయనకే వదిలేయాల్సిన విషయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.